అన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సంక్రాంతి ఎలా జరిగింది? 2 రాష్ట్రాల సంగతి ఏమో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే బాగానే జరిగింది. హ్మ్. ఏం పండగ అంటే పండగ, ఉన్నోడికి పండగ, లేనోడికి లేదు. హ్మ్. ఇప్పుడు ఏం లేనోడికి ఏం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సంక్రాంతి కానుక కూడా ఆపేసా. ఎందుకు ఆపేసుంటారు? ఎందుకంటే ఈ మధ్య టీవీలో ఆయన చెప్పింది కదా, అది కొందరు పండగను అందరిది కాదు నేను. హ్మ్. అంతేలే, వాళ్ళు తప్ప కుర్రవాళ్ళు ఎవరు పండగ చేసుకోరు కావాలి, ఎందుకని చెప్పి కావాలా చంద్రబాబు నాయుడు ఆపేసినట్టున్నాడు. కొత్త సక్రీను అభిమే కదా ఇచ్చినాడు. అవును. ఇచ్చి ఆయన బెల్లం ఇచ్చుంటే నిప్పట్లు అట్లా చేసుకోలేరులే, వాటికి మళ్ళీ నూనె గిన్నె అంతా కావాలి కదా. కొంచెం బెల్ల పొంగలనే చేసుకునేవాళ్ళు కదా. దానికి తోడు ఏముంది, మామూలుగా సంక్రాంతి అంటే కొంచెం మందు కింద కొడతారు. దాన్ని కూడా ఏదంటే 10 రూపాయలు పెంచేసినారు. మరి ఇంకేం పండుగ? కోళ్ళ పందాలు మామూలుగా బాగా జరుగుతారు కదా. కోళ్ళ పందాలు ఎప్పుడు జరిగాయి కదా, ఇప్పుడు కొత్త ఏముంది. కాకపోతే ఏంటంటే మన గవర్నమెంట్లో ఇప్పుడు ఇప్పుడు ఉండే వాళ్ళు ఎగిరెగిరి పడినారు. అప్పుడు పందాలు పెట్టారు, క్యాష్ని ఆడిచ్చారని. ఇప్పుడు వీళ్ళు అంతకు మించి ఎక్కువ ఆడించినారు. మన పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు, పందాలు ఆడుకోండి, తక్కువగా ఆడుకోండి అని అనేది చెప్తున్నాడు. వాళ్ళు ఎగిరినప్పుడు వీళ్ళు ఆడించుకోరు, వీళ్ళు పెట్టకూడదు కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీంట్లో తెలుసుకోవాలి నీతి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ దాని గురించి ఏం మాట్లాడలే, పార్టీలో కూడా ఏం మాట్లాడలే. ఎందుకంటారు మరి? ఎందుకంటే అప్పుడు అదే సాంప్రదాయం కాబట్టి సంక్రాంతికి ఏదో ఆడుకుంటారని చెప్పి ఆయన వదిలేసినాడు. ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఏముంటుందా? ఉపయోగం ఏమి ఉండదు కదా. దీన్ని బట్టి ఎవరైందనే అందులో క్యాష్నో గీష్నో ఆడిచ్చారు. వీళ్ళు ఇప్పుడు ఎంతకంటే మించి రికార్డ్ డ్యాన్స్ పెట్టినారు, డ్యాన్సులు పెట్టారు నాయకుల దగ్గర ఉండి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి జరుపుకున్నాడు, ఇప్పుడు మర్చిపోయినాడు ఆయన. మరి ఎందుకో మరి ఆ ట్వీట్లో మాత్రం పెట్టాడు సంక్రాంతికి సంబంధించి శుభాకాంక్షలు అవి అని. అట్లా ఏంటంటే ఎవరు నమ్మాలా ఎవరు నమ్మకూడదు సంక్రాంతి పండుగలు ఎన్నికలు ఉన్నాడు పండుగ లేనివాడు లేదు. ఏమైనా కానీ ఏంటంటే అంబటి రాంబాబు అయితే గ్రేటు, బ్రహ్మాండంగా పండుగ జరిపినాడు. ఏదో ఆ పార్టీ గురించి పాట గిట్టు పెట్టాడు కానీ ఆ మిగతా విషయంలో మాత్రం పండుగ జరుపుకుంటే అటు జరుపుకోవాలా. బాగా డ్యాన్సులు గీన్సులు వేసుకుని అతను పిలుచుకున్నాడు, అంతా జరిగినారు. ఆ మిగతా ఎంత ఏముందా? ఆ టీవీలో ప్రోగ్రాంలు వస్తే డబుల్ మీనింగ్లు, అవి సోషల్ మీడియాలో చూస్తే ఏంటంటే ఆ బట్టల గురించి ఎంత బూతులు, అది ఇంకా వదలలేదు కదా. ఇంకా బయట చూస్తే నాయకులు కొంతమంది దగ్గర ఉండి డ్యాన్సులు గీన్సులు రికార్డ్ డ్యాన్సులు. ఎప్పుడు ఏంటంటే ఆ టీవీలో వాటిలో ఏంటంటే దేవాలయాల గురించి చూపించేది, ఎక్కడెక్కడ దర్శనాలు ఎలా చేశారు దొంగళ్ళు కానీ. ఈసారి ఏం చేసినారు, డ్యాన్స్ వాళ్ళ దగ్గర దర్శనాలు చేయించినారు. అంతే కదా పండుగలు గిండుగలు అంతా ఎంత చండాలం.